హాయ్ అండి. వెజ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి అయితేనే మంచి ఫ్లేవర్ వస్తది. ఇప్పుడు దీంట్లో హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. అలానే సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి. అలానే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో టమాటో, అలానే క్యారెట్, బంగాళదుంపలను యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగ్గ సాల్ట్, అలానే కారం, అలానే ధనియా పౌడర్, అలానే గరం మసాలాని యాడ్ చేసుకోండి. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. అలానే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత అరగంట సేపు నానబెట్టుకుని రైస్ని యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఆ రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ అయితే వేసుకోవాలి. 3 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయి ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.